ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి పునర్ధాన కాలంలో మరొక ఆదివారం దినమున ప్రభు సన్నిధానం ముందు చేరి దేవాదేవుని ఆరాధించున్న వారమై ఉన్నాం. గడిచిన ఆదివార దినమున పునర్ధాన విందుల గురించి మనం నేర్చుకున్నాము. ఆ పునర్ధాన విందులో తన వారికి కలుగ చేసిన జ్ఞానోదయమును మనం వివరించుకున్న వారమై ఉన్నాము. కనుక నేటి దిన కాలములో పునర్ధాన విందు ద్వారా జ్ఞానోదయము కలుగు చేయబడినటువంటి వారికి పునర్ధానము ద్వారా వారు అనేకమైన వాటిని జయించవలసిన వారైనారు. అందుకనే జ్ఞానోదయము కలిగిన వారికి ప్రభువిచ్చుచున్న బహుమానములు లేక ఆ బహుమానమే పునర్ధాన కిరీటములు. జ్ఞానోదయం కలిగిన వారికి దేవుడిచ్చిన బహుమానమే పునర్ధాన కిరీటములు. ఈరోజు మనం నేర్చుకునేటువంటి మాటలు కూడా పునర్ధాన కిరీటములు. కిరీటము అనగా ఆధిక్యత లేక ఆధిపత్యము లేక గౌరవము లేక ఘనతను తెలియచేయుచున్నది. కిరీటము అనగా ఆధిక్యత, ఆధిపత్యము, గౌరవము, ఘనతను తెలియజేస్తుంది కిరీటము. కిరీటము ఎవరికి పెడతారు అని మనం చూసినట్లయితే కిరీటము జయించిన వారికి పెడతారు. కిరీటము జయించిన వారికి పెడతారు. కనుక ఈ దినముల బైబిలులో ఉన్న అనేక కిరీటములు, ఈ కిరీటములు పునర్ధాన దినమున మనకి ఏమి కలుగు చేయుచున్నవో లేఖన పరిశీలన ద్వారా కొన్ని సంగతులను ధ్యానము చేసుకుందాము. బైబిల్లో ఉన్న కొన్ని కిరీటాలు మనందరూ బాగా తెలిసినవి. ఆ కిరీటాలు ఈ రోజులో పునర్ధానం ఉందిన మనకు కూడా అనుగ్రహించి వారు ఉన్నారు. ప్రభు పొందాడు పునర్ధానము లేక విజయము. ఆయన పొందిన విజయాన్ని ఆయన విశ్వాసం కలిగిన వారు కూడా ఈ కిరీటదారులై ఉన్నారు. అందుకని ఈ రోజున దైవ గ్రంథములో ఉన్న కొన్ని కిరీటములను ధ్యానము చేసుకుందాం. మొదటగా మనం చూసినట్లయితే అక్షయ కిరీటము. మనకు బాగా తెలుసు, పుట్టిన దినాన లేక జన్మదినోత్సవ సమయంలో అధికంగా మనం నేర్చుకుంటూ ఉంటాం. అక్షయ కిరీటము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
9వ అధ్యాయము 25వ వచనమును మనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనము మనము చూసినట్లయితే అక్కడ పౌలు గారు చెప్పొచ్చున్నారు మాట, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయ కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కానీ ఇక్కడ పౌలు గారు అన్నారు, ఈ లోకములో పోరాడిన వారికి కిరీటము దొరుకుతుంది. ఈ కిరీటము ఏ కిరీటం? ఇది క్షయమైన కిరీటము, క్షయమైన కిరీటము. అందుకని ఈ పునర్ధాన దినముందున ప్రభు మనకిచ్చుచున్నది అక్షయ కిరీటము. ఏ కిరీటము? అక్షయ కిరీటము. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు గారు అన్నారు, పందెప రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కరే బహుమానం పొందునని నీకు తెలియదా? పందెప రంగమందు పరిగెత్తిన వాడు ఎంతమంది పరిగెత్తినా ఒక్కడికే బహుమానము దొరుకును. ఆ బహుమానము దొరికిన వారికి ఈ కిరీటము ధరింపజేస్తారు. అందుకని ఇక్కడ మనం చూస్తే పునర్ధాన కాలములో సిలువ అనే పందెప రంగమందు పోరాడి, సిలువ అనే పందెప రంగమందు పోరాడి పునర్ధాన గురి కలిగి అక్షయుడిగా లేపబడి ఉన్నాడు ప్రభువారు. అర్థమైందన్నమాట. సిలువ అనే పందెప రంగమందు పోరాడి పునర్ధానమని గురి కలిగి అక్షయుడిగా లేపబడినాడు. అందుకని ఈయన శిరస్సు మీద ఏ కిరీటం ఉంచబడింది? అక్షయ కిరీటం ఉంచబడింది. అలాగే రోజున ఆయనందు విశ్వాసముంచిన వారు, ఆయనను వెంబడించు వారు కూడా ఆయన ఏమిస్తున్నాడంటే ఈ అక్షయ కిరీటమును ధరింపజేస్తున్నాడు. అందుకని అక్షయ కిరీటము ద్వారా ఈరోజు మనకి ఇస్తున్నవి ఏంటంటే, అక్షయ కిరీటము ఒకటి మారు మనస్సును చూపిస్తుంది. అక్షయ కిరీటము మారు మనస్సును చూపిస్తుంది. రెండవది రూపాంతరము చెందుట చూపిస్తుంది. అక్షయ కిరీటమే మారు మనస్సు, రెండవది రూపాంతరము అనగా కొరింథీ పత్రిక 15వ అధ్యాయములో పౌలు గారు చెప్తారు, 52వ వచనము నుండి పౌలు గారు అంటారు, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములు ఒక రెప్ప పోటున కడబోరం రోగ గాని మనమందరము మార్పు పొందుదము. బోరం రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారే శుక్రవారం అంతా కూడా క్షయమైన శరీరము కలిగిన వారిగా కనబడుతున్నారు. ఆయన గాయములు, రక్తము,
ఇదంతా కూడా కనబడుచు. కానీ ఈ పునరుద్ధాన దినమందున ఆయన శరీరమే మార్పు చెందింది. ఆయన శరీరము మార్పు చెందింది అనగా రూపాంతరము చెందింది. ఆయన శరీరము రూపాంతరము చెంది ఇప్పుడు అక్షయుడిగా లేపబడ్డాడు. ఆయన అక్షయుడిగా లేపబడ్డాడు. రేపు సంఘము కూడా ఎప్పుడైతే ఈ లోక జీవనముల మీద పోరాడి గెలుస్తాడు, ఎవరైతే ఈ లోకముని శుక్రవారాన్ని జయిస్తారు, సమాధిని ఓడిస్తారు, వారు కూడా రేపు ఆదివారం అనగా రాకడా సమయములో మనమందరము కూడా నిద్రించము గాని మార్పు చెంది అక్షయులుగా లేపబడతాము. అందుకే ప్రభువారు ఈ దినమున అక్షయ కిరీటమును ధరించి ఉన్నాడు. పునర్ధాన కిరీటము. పునర్ధాన కిరీటములో ఇది మొట్టమొదటి అక్షయ కిరీటము. ప్రభు పొందిన పునర్ధాన కిరీటము, అక్షయ కిరీటము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రెండవ కిరీటమును మనం చూసినట్లయితే రెండవ కిరీటము వాడబారని కిరీటము. వాడబారని కిరీటం ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ పునరుద్ధాన కిరీటముల గురించి నేర్చుకుంటున్నాం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సంగతి కనబడుచున్నది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, పునర్ధానుడైన ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన అక్షయుడిగా లేపబడి ద్వారా మనకు అక్షయ కిరీటమును ధరింపజేస్తున్నాడు. ఆయన లేపడ్డాడు కాబట్టి పునరుద్ధాన కాలంలో కూడా ఈస్టర్ పండుగ రోజు కూడా మనం నేర్చుకున్నాం. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపను, క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపను. ఇది యేసు నాద సత్యము, ఎలానో చాటుడు నిత్యము. ఇది యేసు ఎలానో చాటుడు నిత్యము. క్రీస్తు లేచెను హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపను. మృతుల పునర్ధాన పంటకు ప్రథమ ఫలమగు క్రీస్తులో, మృతుల పునరుద్ధాన పంటకు క్రీస్తులో, ఇతరు నేను లేతను నాదు వరసలు, నేను లేతను. ప్రభునందు ప్రియమైన వారారా, ఈ రోజున ప్రభువే మృతులలో లేచింది. ఎందుకంటే మనం లేపడానికి ఆయన అక్షయుడు ఏంది లేపడంటే మనల్ని కూడా అక్షయుడిగా మార్చడానికి. అందుకే దైవజనులైన వారు కూడా మనకు అందించారు కదా, ఏమని? అక్షయ దేహము దాల్చితే నీవు ఆనందముందుని.
కనుక పునరుద్ధాన కాలములో ప్రభువారే అక్షయుడిగా లేపబడింది. ఎందుకంటే మార్పు చెందటానికి. కానీ ఈ రోజున మన శరీరాలు కూడా రూపాంతరం చెందటానికి ఈ శరీరమును తొలగించి వేసి అక్షయమైన శరీరమును ధరింపజేటికి ఆయన అక్షయుడిగా లేపడ్డాడు. అలాగున ఈ రోజున వాడబారని కిరీటము అనగా ఇక్కడ చదివిన మాటలు మనం చూస్తే ప్రత్యక్షత కలిగినప్పుడు ఆయన ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఎవరైనా ప్రధాన కాపరి అనగా పునరుద్ధాన కాలములో కొన్ని ప్రత్యక్షతలే మనం చూస్తున్నాం. మొదటగా మగ్దలేనే మరియకు ప్రత్యక్షమయ్యారు. అలాగున శిష్యులకి, ఎమ్మా శిష్యులకి, తోమాకి ఇలాగున అనేక మారులు తన ప్రత్యక్షతను కనబరిచాడు. ఎందుకో ప్రత్యక్షమైనప్పుడల్లా కూడా ఒక కిరీటమును వారికి ధరింపజేస్తున్నాడు. ఎందుకు? ఈయన ప్రధాన కాపరి. ఈ ప్రత్యక్షత ద్వారా ఏమి జరుగుతుంది అనంటే ఈ ప్రత్యక్షత కలిగినప్పుడు కూడా ఒక మార్పు కలుగుతుంది. ఏంటంటే మార్పు చూచా ఇక్కడ మనం చూస్తే ఈ వాడ బారని కిరీటము ఇక్కడ మనం చూస్తే మరి కీర్తన గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమన్నది? ఆకు వాడక తన కాలమందు ఫలనిచ్చు చెట్టు వలె ఉండు. ఎవరైనా దివారాత్రులు దానిని ధ్యానించువాడు. ఎవరంటండి? దానిని ధ్యానించువాడు ఎలాగుంటాడంట? వాడబారని వాడు, ఆకువాడని చెట్టు వలె ఉంటాడు. అనగా ఈ వాడబారని కిరీటము ఈ పునరుద్ధరణ కాలములో మనకి ఏమి తెలియజేస్తుంది, ఏమిస్తుందంటే ఒకటి మరణము లేని స్థితి. అక్షయ కిరీటము ఏమిస్తుంది? మారు మనస్సు రూపాంతరము చెందుట. మారు మనస్సు రూపాంతరము చెందుట అక్షయ కిరీటము ద్వారా మనకు కలుగుతుంది. వాడబారల కిరీటము ఈ మరణము లేని స్థితిని తెలియజేస్తుంది. రెండవది మహిమ కలిగినదిగా చూపిస్తుంది. మరణము లేని స్థితి, మహిమ గల స్థితి వాడబారని కిరీటం అనగా ఎల్లప్పుడూ కూడా ఈ ఒడ్డులో ఉన్నవాడు ఎలా ఉంటున్నాడంట? ఆకు వాడక తలనిచ్చు చెట్టు అని. ఈ చెట్టు అనగా నీరు ఉన్న ఈ చెట్టు దగ్గర, ఈ ఓట దగ్గర ఉన్న చెట్టు ఎలాగుంటుంది? పచ్చగా ఉంటుంది. అనగా పచ్చదనం అనేది జీవమునకు గుర్తు. పచ్చదనం అనేది జీవానికి గుర్తు. వాడబారని కిరీటమే మరణము లేని స్థితిని తెలియజేస్తుంది. మరణము లేనిది. అందుకని దైవజ్ఞులైన వారల్లా మనకి నా రూపాలావణ్యములో నీ రూపాలావణ్యములగలో నా రూపాలావణ్యములో నీ రూపాలావణ్యములగలో నారాచము ప్రతి నిమిషము నీలో నారగా ప్రవాయి
ధన్యవాది దేవము ధారగా ప్రవహించనవాది దేవము మనోవిచారము అనగా అక్షయ కిరీటమే ఆయన రూపంలోని మార్చివేస్తే ఈ వాడవాళ్ళ కిరీటమే ఆయన జీవము కలిగిన వారిగా మార్చివేస్తుంది మనల్ని. ఆ జీవమే ఏమైందంటే మరణము లేని స్థితి, సజీవమైన స్థితి ప్రభు మన కలిగి చేస్తున్నారు. అందుకని ఇంకొక కీర్తనలో రాయబడినట్లుగా మరణంలో నాకు చిరజీవం ఇవ్వరు. కనుక ఇక్కడ మనం నేర్చుకునేటది ఏంటక కొన్ని పత్రికలో కూడా మనం నేర్చుకున్నట్లా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నారు. కానీ ఈ వాడవాళ్ళ కిరీటమే మనకి ఏమిస్తుందంటే మరణము లేని స్థితిని కలుగు చేస్తుంది. అనగా వాడభారము ఇక్కడ కూడా వీరికి ఈ పునరుద్ధరణ కాలంలో దేవుని ప్రత్యక్ష ద్వారా వారికి నేర్పించే మాట ఏంటంటే ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుప్రభువు వారు పేతురుతో ఒక మాట అన్నారు, ప్రభువా ఇతడు నీ రొమ్మును ఆనుకున్నవాడు, నిన్ను ప్రేమించిన వాడే ఇదిగో మనతో ఉన్నాడు అని చెబితే అతను ఉండటానికేమి చూడండి బహుశా 20 వచ్చింది 20 వచ్చిన యేసు ప్రేమించిన వాడు ప్రభువా ఇతని సంగతి ఏమని యేసుని అడిగాను. యేసు నేను వచ్చే వరకు అతను ఉండటం నాకు ఇష్టమైతే అది నీకేమి. కాబట్టి సహోదరులో ప్రచురమాయేను. అనగా ప్రభువారు ఎందుకు తిరిగి లేచారు? అది ఎందుకు తిరిగి లేచాడు అంటే మనకు మరణం లేకుండా చేయటానికి, మరణం లేకుండా చేయటానికే ప్రభువుందో. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం అందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క వాడవాలని కిరీటము ద్వారా, అందుకని ఒక పెద్దలు పాడేటువంటి ఒక కీర్తనలు ఒక చరమున్నది, జీవావృక్షమునున్న ఫలమును నిజ సేవ కోరగో యేసు గుణములు, జీవావృక్షమునున్న ఫలములు నిజ సేవ కోరగో యేసు గుణములు, పావానుండగో కృష్ణ ప్రార్థించుటయో చూచి జీవించి స్తుతి చేయు జీవాన్నిచ్చిన తండ్రి యోవాదయ మాకో కలిగేగా క్రీస్తు యేసు రక్తమునంద మునుగాగా ఓహో ఇది అంత ఇంతగా మొడో మా పాపములు మన్నించేగా. కనుక ఈ వాడబారిన కిరీటమే ఈ పునరుద్ధరణ కాలంలో మనకి ఏం చేయొచ్చునంటే జీవ వృక్షములున్న ఫలములు నిజ సేవకునకు యేసు గుణములు. ఇక్కడ కీర్తనములు ఏం చూసాము? కాలం వాడబారని స్థితిని చూస్తున్నాం అని ఇక్కడ జీవ వృక్షముల ఫలములు నిజ సేవకుని యేసు గుణములు. కనుక ఆయన అందుకని నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు అని వాక్యములో ఉన్నది. కనుక పాడు కానిది అక్షయది కూడా పాడు కానిదే, ఈ వాడబారది కూడా ఎప్పుడు కూడా వాడిపోదు. కనుక ఎందుకని యేసు ప్రభువారే
ఎప్పుడు కూడా జీవము కలిగిన వాడై ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా జీవవృక్ష చెట్టు ఒకటి ఉంది. అది ఎల్లప్పుడూ కూడా కాపు కాసేది, దానికి సావు లేదు, దానికి సావు లేదు. అందుకని ఈ రోజున వాడబారిన కిరీటము ఈ రోజు నీకు నాకు ఏం కలిగజేస్తుందంటే మరణము లేని స్థితిని చూపిస్తుంది. రెండవది, మరణం లేని వారు దేవుని మహిమ కలిగి ఉంటారు. ఎవరు మరణం లేని వారు? ఎవరంటే దేవుని మహిమ. ఒక రోజున ఏలియా మోషే వారి రూపాంతర కొండ మీదకి వచ్చారు. రూపాంతర కొండ మీద వస్తే వారు ప్రకాశిస్తూ ఉన్నారు. యేసుప్రభువు వారు ప్రకాశించారు, వచ్చిన వారు కూడా ప్రకాశించారు, మహిమను కలిగిన వారైనారు. అనే దైవజనుల వారు కూడా మనకు నేర్పించారు. మహిమతోడా కప్పివేయ మహిమ జీవులుగా మార్చి. కానీ మనందరూ కూడా ఎప్పుడైతే ఆ పునరుద్ధారణ ద్వారా మనము ఆయన జీవము ధరించుకుంటున్నామో, ఆయన జీవము మనం ధరించుకోవడం ద్వారా మనకి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. ఏమొస్తుంది మనకి కూడా? ఒక మాట చెప్తాను. ఒకరోజు మా యొక్క గురువు గారు ఉన్నారు, బిఎస్ సామెలయ్య గారు. ఆయన ఒక దినమున ఒక బట్టల షాప్కి వెళ్ళారంట. బట్టల షాప్కి వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆ బట్టల షాప్ యొక్క యజమాని ఆయన ముఖమును చూచి అన్నారంట, ఏమండి నీలో దేవుని రూపం కనపడుతుందయ్యా, నీ ముఖము దగదగా మెరిచిపోతుంది, దేవుని రూపం నీలో కనపడుతుందంటే నాలో దేవుడి రూపం కనపడుతుందండి. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. చూడండి, పరిశుద్ధులైన వారు ఎప్పుడైతే వారి క్రియను ధరించుకుంటారు వారు దేవుని మహిమను పోలి ఉంటారు. అందుకని దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏముంటది? ఎవరైతే ఆయన తిప్పుతారో వారు ప్రకాశించే జ్యోతుల వలె ఉంటారని. ఎలా ఉంటారని? జ్యోతుల వలె ప్రకాశిస్తూ ఉంటారన్న. అందుకని వాడబార కిరీటము ప్రభువారే మరి పునరుద్ధాన కాలములో మరి మనకని ఇచ్చి మనల్ని ఏం చేస్తున్నారు? ఆయన మహిమతో సమరూపులుగా మార్చుతున్నారు ఆయన. అందుకని ఆ అపోస్తలులైన వారందరూ కూడా ఆయన ప్రత్యక్షత ద్వారా ఏం చేస్తున్నాడు? ఆయన మహిమ కొరకు, ఆ మహిమ కార్యము కొరకు సిద్ధపరిచారు ఈ వాడబారని కిరీటము ద్వారా. సరే, వాడబారని కిరీటము ద్వారా ఒకటి మరణము లేని స్థితి, రెండు మహిమగల స్థితిని ప్రభువు కలుగు చేస్తున్నారు. ఇంకో మూడవది చూస్తే, మూడవది జీవ కిరీటము. జీవ కిరీటము యాకోబు పత్రిక 10వ అధ్యాయము, యాకోబు పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, యాకోబు పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము, అలాగే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుంది. శోధన సహించువాడు ధనుడు, ప్రభునందు ప్రేమని వారారా జీవ కిరీటము. ఇది ఎవరికి ఇస్తున్నారు అనంటే సహింపు కలిగిన వారికి, సాహసము చేయవారికి. ఈ కిరీటం ఎవరికండి? సహింపు కలిగిన వారికి, సాహసము కలిగిన వారికి. అందుకని మొదట అక్షయ కిరీటం ఎవరికి? దేనికంటే మారు మనస్సు రూపాంతము చెందిన వారికి. వాడబార కిరీటము మరణము లేని స్థితి కలిగిన వారికి, మహిమ కలిగిన స్థితి కలిగిన వారికి. మూడవది జీవా కిరీటము సహింపు కలిగిన వారికి, సాహసము కలిగిన ఇందులో సహింపు. ఇక్కడ మనం చూస్తున్నా శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవక్రియ. ఇక్కడ యోహాను సువార్త 21వ అధ్యాయములో ప్రభువే పేతురుతో మాట్లాడుచున్న మాటలు మనం చూస్తున్నాం. ఏమనంటే, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువ ప్రేమించుచున్నావా అని అడిగాడు. కనుక మొదటిసారి అడిగాడు, అవును ప్రభా ప్రేమిస్తున్నా. అయితే నా గొర్రె పిల్లలను మేపమన్నాడు. మరలా అన్నాడు, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అవును ప్రభా, అయితే నా గొర్రె మేపు. మరలా మూడోసారి అన్నారు, ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. కానీ ఇక్కడ ఏమైంది, అతడు వ్యసన పడి ఏమైంది మూడోసారి. కనుక వ్యసన పడి, ప్రభా నువ్వు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నావని నీవే ఎరుగుతావని ఆయనతో చెప్పాను. అందుకని వీరికి ఇప్పుడు ఏమి లేదు, సహనము లేదు. ఒక్కసారి అడిగాడు, మనకు కూడా ఏముండదు సహనం. 2 సార్లు గదిలేమనకండి మానేస్తాం. కనుక ఇక్కడ పేతురు గారిని ప్రభువుచున్నారు, వీరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అంటే 2 సార్లు బాగా, 3వసారి వ్యసనబాడి కోపం వచ్చేసింది. కనుక ఈ పునరుద్ధానము, ఈ జీవక్రీటము ఎవరికి అనంటే, ఎవరైతే శోధనను సహిస్తారు. అందుకని మరి యేసు ప్రభువారు శ్రమలన్నీ జయించాడు. ఆయనకున్న శోధనలన్నీ జయించాడు. ఆయన బండను గెలచిన జయ యేసు, బండను జయ యేసు, బండను గెలచిన జయ యేసు, బండయ ఓడెను జయ యేసు, బండల దీయము జయ యేసు, అండకు చేర్చుము జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. కనుక యేసు ప్రభువు ఏం చేశారు, అన్నిటి ఒకదాని వెంట అన్నిటి జయించుకుంటూ వచ్చాడు. ఆయన శోధనను జయించాడు, శ్రమలను జయించాడు. అని శోధన నిలిచేవాడు. కాబట్టి ఇక్కడ మరి తను ప్రేమించిన వారికి ఆయన ఏమిస్తాడంట, జీవ కిరీటం ఇస్తున్నారు. ఎవరు ఆయన ప్రేమిస్తారు, ఎవరైతే ఆయనను వెంబడిస్తారు, సహింపు అనగా ఎవరైతే సహనము కలిగి ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు కూడా మరి వీరు కొన్ని విషయాల్లో కూడా, మరి అన్ని విషయాల్లో కూడా సహించుకొని ఉండాలి. అందుకని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఏ రాయబడుతుంది, ఆ సంఘాన్ని ప్రభువు చెబుతున్న మాట 2:10లో, ప్రకటన గ్రంథం 2:10లో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండును, నేను నీకు జీవకిరీటం ఇచ్చెదను. కనుక శ్రమలలో నమ్మకముగా ఉన్నవారికి, శ్రమలలో నమ్మకముగా ఉన్నవారు, శోధనలు జయించువారు, వారే సహింపగలవారు. కానీ రోజున మరి మనము కూడా మనకేం కావాలి, సహింప కావాలి, శ్రమలను సహింపు. మరి చూడండి, యోబు గారు
తన కలిగేటువంటి శ్రమలన్నిటి కూడా ఆయన చేశాడు, సహించాడు. కాబట్టి ఆయన తల మీదకి ఏమొచ్చింది? కిరీటం వచ్చింది. అలాగనే ఈ పునరుద్ధరణ కాలంలో ఆయన అన్నిటిని సహించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈరోజు మనకు కూడా ఈ ఇక జీవ క్రీడము ద్వారా సహింపును మనకు కలిగేస్తాం. రెండోది సాహసము. సాహసం అనగా పోరాడాలి. దీనితో మరి ఇక్కడ వీరు అపోస్తలులు వారందరూ కూడా ఈ 10 దినాలు కూడా వారు ప్రభు దగ్గర పోరాడారు, దేవుడి సన్నిధిలో సాహసం చేశారు, పరిశుద్ధాత్మ కొరకు ప్రయత్నం చేశారు. అందుకని మనము కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఆయన ఆత్మ కొరకు సాహసము చేయాలి. జీవ కిరీటం వస్తుంది. సాహసము చేయడం ద్వారా జీవ కిరీటం మనకి ధరింపచేయబడుచున్న వారై ఉన్నారు. చాలా మంచిది. జీవ కిరీటము సహింపు, సాహసము కలుగు చేయించినది. నాలుగవ చూస్తే దయా కిరీటము. మనందరూ తెలుసు. ఇది ఎప్పుడు వాడుకుంటాం ఈ మాట? ఏమిటి ఈ మాట ఎప్పుడు వాడుకుంటాం? సాధారణంగా బర్త్డేలకు వాడతాం, బర్త్డే సమయంలో వాడుకుంటూ ఉంటాం. సరే, దయా కిరీటం కీర్తన గ్రంథము 65:11 వచనం తెలిసిన వాక్యం వెళ్ళండి. ప్రతి మరి బర్త్డేలో మనం చదువుకుంటాం. 65:11 చాలు. కనుక దయా కిరీటం ఈ పునరుద్ధాన కాలములో ప్రభువారు దయా కిరీటమును ఎవరికి ధరింపజేస్తున్నారు? ఎవరికంటే ఒకటి దయా కిరీటము ఎందుకు ఇస్తున్నారు అనంటే కాయుటకు కట్టుటకు దయా కిరీటం. కాయుట అనగా కాపాడుట. యేసు ప్రభువారు పునరుద్ధరణై ఎందుకు లేచాడు? తన వారిని కాయుటకు. అందుకే ఇక్కడ పేతురు గారితో ప్రభు ఏమనంటే, నా గొర్రె పిల్లల కాయము, నా గొర్రె పిల్లలు మేపుము అని అంటున్నారు. కనుక ఆయన ఎందుకు లేచాడు అనంటే, మరి రోజున వారిని కాపాడకపోతే చూడండి వారందరూ కూడా ఏమైపోయారు? యేసు ప్రభువారు ఎప్పుడైతే గెచ్చిమేలి తోటలో పట్టుకున్నారో, బంధించబడ్డారు, అందరు చెదిరిపోయారు. మరి సిలువ ద్వారా కూడా మరి కొందరు దగ్గరకు వచ్చిన ఈ పునరుద్ధాన ముందున కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు, కొందరు అవిశ్వాసులుగా ఉన్నారు, మరి కొందరు రకరకాలుగా చెదిరిపోయారు. తప్పిపోయినా దారింబెట్టి తప్పిపోయినా దారింబెట్టి తెప్పరేలా చేసి నాకు తీర్చుల చటను నా తప్పు మన్నించు. కనుక ఈ పునరుత్థానం అనేది మరి ఏం చేస్తుందంటే కాయుటకు ఆయన కిరీటం పెట్టాడు. అనగా ఈ కిరీటం ఏం చేస్తుంది? మనల్ని కాపాడుతుంది. వారు తోమా చూడండి, పిచ్చివాడే తిరుగుతున్న ఆ తోమాని తీసుకుని వచ్చి తన సంఘములో చేర్చాడు ఆయన. మరి ప్రేమ నేర్చుకున్నా సముద్రంలో చేపడటానికి వెళ్ళారు. అక్కడ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని కాపాడారు. అలాగనే ఈ రోజున ఆయన పునరుద్ధారణ యొక్క ఆ దయా కిరీటము ఈరోజు మనం ఏం చేస్తుందంటే కాపాడుతుంది. కోడి తన రెక్కల కింద పిల్లల కాపాడేట్లుగా. కానీ ఈ రోజున మనందరూ కూడా ఆయన పునరుద్ధారణ ద్వారా మనకు దయా కిరీటము ధరింపచేటికి ఆయన తిరిగి లేచాడు. అనగా కాయుటకు, అనగా మనల్ని కాపాడటానికి. రెండవది
కట్టుటకు అనగా తన ప్రేమ ద్వారా మనలను స్థిరపరచుటకు. వీరిని 40 దినాలు ఈ భూమి మీద ఉన్న యేసయ్య తన వారందరూ కూడా ఏం చేశారు? తన ప్రేమ చేత ఏకము చేశారు. తన ప్రేమ చేత ఏకము చేసి ఒక సంఘముగా కట్టాడు ఆయన. ఒక సంఘముగా కట్టేట్లే మనం చూస్తున్నాం. అందుకని దయా కిరీటమే ఒకటి కాసేది, రెండవది కట్టుటకు అనగా ప్రేమ చేత ప్రతి కట్టడము ఆయన ప్రేమ చేత కట్టబడుతుందని రాయబడుతుంది వాక్యంలో. సరే, ఈరోజున ఇంకా 5వ చూసినట్టే ఒకటి ఏం చెప్పాను? అక్షయ కిరీటము. అక్షయ కిరీటం ఎవరికి? మారు మనస్సు రూపాంతరము తెలియజేస్తుంది. రెండవది వాడబార కిరీటం, మరణం లేని స్థితి, మహిమ స్థితి. మూడవది జీవ కిరీటము, సహింపు సాహసము తెలియజేస్తుంది. నాలుగవది దయా కిరీటము, కాయుటకు కట్టుటకు తెలియజేస్తుంది. ఐదవది మహిమ ప్రభావములని కిరీటం. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనము. కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. చాలా ప్రభువునందు ప్రేమలోరా, మహిమా ప్రభావంతో వారికి కిరీటము ధరింపజేస్తున్నావు. నీ చేతి పనుల మీద వారికి అధికారం ఇచ్చున్నావు. ప్రభువునందు ప్రేమల వాళ్ళరా, మహిమా ప్రభావం కనుక దేవుని కంటే వాడు కొంచెము తక్కువ వాడిగా చేసిన ఎవరిని? నీవు నరమాత్రుని దర్శించిన వాడు ఏ పాటి వాడు? కానీ మనము ఏ పాటి వారని? అందుకని ఈ రోజున మరి ఎన్నిక లేనటువంటి మానవులనే తన మహిమా ప్రభావలే కిరీటము చేత మనకు ధరింపచేయించారు. కాబట్టి వారు లోకాసు వార్త 24వ అధ్యాయంలో 50వ వచనం నుండి మనము చూచెడితే, లోకాసు వార్త 24వ అధ్యాయము 50వ వచనం నుండి మనం చూసినట్టే, ఆయన బేతనియా వరకు వారు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించగా ఆయన వారిలో నుండి ప్రత్యేకపడి పరలోకమున ఆరోడైను. వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేము తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయం నుండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. కనుక ఈ పునరుద్ధానము ద్వారా వారికి మహిమా ప్రభావములతో ధరింపచే ఆ కిరీటము వీరిని ఏం చేసిందంటే, ఒకటి సాగిలపడుట, సంస్థుతులు చేయుట. ఒకటి సాగిలపడుట అనగా నమస్కారం చేయడానికి వారు సాగిలపడ్డారు. ప్రభుకయ్యా మరి కిరీటం వారు పెట్టారు. ఆ కిరీటం ద్వారా సాగిలపడి చేశారు. అందుకని జయించిన వారే దేవుడు వారి కిరీటం ఇవ్వగా వారు ఆయన సింహాసనం దగ్గర చేరి నమస్కారములు చేస్తున్నారు. నమస్కారములు చేస్తున్నారు. ప్రభువునందు ప్రేమల వలన ఒకటి సాగిలపడి చేస్తుంది. ఇక మహిమా కిరీటము ప్రభావం. రెండవది సంస్థుతులు చేయటనగా మహిమా ప్రభావం. కనుక దేవుడిచ్చే మానవుడికిచ్చే ఈ గొప్ప స్థితి బట్టి మానవుడు ఏం చేస్తాడు? అయ్యా నీ ఎంత మహిమ కలిగిన వాడియా అన్నప్పటికీ నీ పాదానికి నేను దాసుడేనని ఏం చేయాలి? అందుకని వీరు ఆయన నమస్కారం చేసి ఎడతగా దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రములు చేయించుండిరి. మహిమా ప్రభావం గల కిరీటము వారిని సాగిలపడుట్లుగాను సంస్థలు చేయవారుగా మారుస్తుంది. 6వది చూస్తే నీతి కిరీటము. 6వది నీతి కిరీటము. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము.
ఇక మీదట ఆ నీతి కిరీటం ఉంచబడి నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది. కనుక మహిమ ప్రభావములు అనే కిరీటము ధరింపజేశాడు. దాన్ని బట్టి వారు సాగిలపడ్డారు, దేవుణ్ణి స్తుతించారు. ఇప్పుడు మరి వారి స్థితి ఎలా ఉందంటే నీతి కిరీటము. ఇది ఎందుకంటే ఒకటి విశ్వాసమును కాపాడుకొనుటకును, రెండు విజయమును పొందటానికి. విశ్వాసము కాపాడుకోవడానికని, రెండు విజయము పొందుటకు. కనుక పెళ్లి కుమార్తె సంఘానికి దేవుడే ఇచ్చేటువంటి నీతి వస్త్రము లేక నీతి కిరీటములు ఎవరికి ఇస్తున్నారంటే ఎవరైతే విశ్వాసమును కాపాడుకుంటారో, ఎవరైతే విజయమును పొందుతున్నారో వారికి నీతి కిరీటమును ధరింపజేస్తున్నారు ఈ పునరుద్ధాన కాలంలో. చివరికి మనం చూస్తే పరిశుద్ధ కిరీటము, పరిశుద్ధ కిరీటము. నిర్గమాకాండము 29 అధ్యాయము 6వ వచనము. నిర్గమాకాండము 29 6వ వచనము. నిర్గమాకాండము 29 6. పరిశుద్ధ కిరీటం నుంచి అభిషేక తైలము తీసుకొని అతని తల మీద పోసి అతను అభిషేకించవలెను. ప్రభువునందు ప్రియమైన వారారా, మరి ఇంతవరకు కూడా కాపాడుకున్నారు, స్థిరపరచబడ్డారు. కానీ ఇప్పుడు వారికి ఏం కావాలండి? పరిశుద్ధ కిరీటం పెట్టాడు. కనుక ఇక్కడ పరిశుద్ధ కిరీటం ఎందుకంటే ఒకటి అభిషేకములకు, ఒకటి అభిషేకములకు అని ప్రభు పునరుద్ధానమైన తర్వాత యోహాను సువార్త 20 అధ్యాయములు ఉంటుంది, 20వ వచనములో వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందండి అన్నారు. కనుక ఇక్కడ పరిశుద్ధ కిరీటమునే అహరోను కుమారుని ఏంటంటే అభిషేకము కొరకు, యాజక అభిషేకము కొరకు. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, పరిశుద్ధ కిరీటమే అభిషేకము కొరకు. రెండవది సహవాసమునకును, మూడు సింహాసన అనుభవానికి. సహవాసమునకును సింహాసన అనుభవానికి ప్రకటన 3:20-21 వచనములు మనం చూడవచ్చు. కనుక చదవద్దులేండి. సహవాసం అనగా ఈ పరిశుద్ధ కిరీటము దేవుని ఆత్మవశ్యములో ఉన్నవారికి, ఎవరైతే జయిస్తారో వారికి నాతో కలిసి భుజించే అవకాశం ఉన్నది. అలాగనే నా సింహాసనం మీద వారిని కూర్చొని పెడతా. అందుకని ఇట్టి అనుభవాలని కలుగొచ్చేటికి సింహాసన అంతస్తు వరకు కూడా తీసుకున్నట్లకి దేవుడు 7 కిరీటాలను ఈ పునరుద్ధానం ద్వారా దేవుడు మనకు అందించున్న వారై ఉన్నారు. కనుక మరి 7 కిరీటముల ద్వారా పునరుద్ధానమైన ప్రభు ఈ రోజు మనకు అందించు వారైనారు. కనుక అట్టి కిరీటములు మనం అందుకొని ఆ పునరుద్ధాన కిరీటముల ద్వారా మనం సింహాసన స్థితిని మరి అనుభవాన్ని ప్రభు అందరికి దయచేసి బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలను దీవించండి, ఆస్వాదించండి. పునరుద్ధాన కిరీటములు సంగమనకు ఈ రోజున అనేక కిరీటాలు నువ్వు అందించిన ఆ కిరీటములు సంఘం పొందవలసినవి. సంఘానికి ఎందుకు ఇస్తున్నావో మాకు నేర్పించావు నాయన. అట్టి మాటలన్నీ మేము ధ్యానించుకొని ఆ పునరుద్ధాన కిరీటమును మేము అందుకొని అట్టి అనుభవములు ఎదగగలిగిన స్థితిని దయచేసి మేము పొందమని పునరుద్ధాన కిరీటము ధరింపచేయడానికి వచ్చిన యేసురమణ ప్రార్థన ఆలకించి వినిపించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.